కృష్ణారెడ్డి గారు కంటిన్యూ చేయండి. శ్రీనివాస్ గారు ఈ రోజున పెద్దలు చెప్పినట్టుగా రాష్ట్రాలకు సంబంధించి ఈ రోజున ఇప్పటికే మనం కులాలకి ఆధారంగా లేకపోతే మతాల ఆధారంగా రిజర్వేషన్లు చూసాం. ఈ రోజున మతాల ఆధారంగా ఎక్కడ లేదు. ముస్లింస్ కి 12% కూడా ఈ రోజున కాంగ్రెస్ మన గతంలో ఇచ్చింది సబ్జెక్ట్ అంటే కృష్ణారెడ్డి గారు వాళ్ళకి ఏంటంటే వివిధ రాష్ట్రాల్లో ఏదంటే మరాఠాలు కానివ్వండి, జాట్లు కానివ్వండి, గుజ్జర్లు కానివ్వండి, పాటీదారులు కానివ్వండి, కాపులు కానివ్వండి, ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకమైనటువంటి పేరుతోటి ఒక్కొక్క రకమైన కులంతో పిలువబడుతూ ఉంటారు. ఓకే, ఇక్కడ రాష్ట్రాలకి ఆ యొక్క అధికారాలు ఇచ్చి వాళ్ళకి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకోవడం కోసం అయితే అది ఇంకా పక్కదారి పట్టే ప్రమాదం ఉందనేది అందరికీ తెలుసు. కేవలం ఈ రోజున గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి గతంలో కాంగ్రెస్ కృష్ణారెడ్డి గారు ఓటు బ్యాంక్ రాజకీయాల తర్వాత మాట్లాడదాం. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో, ఇందిరాగాంధీ గారి సమయంలో చెప్పారు గరీబీ హటావో అని ఏదైతే తీసుకున్నారో, కానీ ఇప్పటికి కూడా ఆ యొక్క పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. కానీ ఈ యొక్క నిర్ణయం ఏదైతే తీసుకున్నారో దీని వల్ల ఎక్కడ బాగుపడిపోతుందో భారతదేశం అని చెప్పేసి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము స్వాగతిస్తున్నాము. కానీ ఈ యొక్క కండిషన్లు ఉన్నాయి అంటే అసలు కనీసం వాళ్ళు అర్థమన్నా ఉండాలి కదండి. ఇది ఒక మంచి పరిణామం, ఇది మంచి పరిణామం అని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పటికి కూడా చాలా అన్ని రకాల వర్గాల వారు కూడా దీన్ని స్వాగతిస్తుంటే, కేవలం ఈ యొక్క రాజకీయ పార్టీలు మాత్రమే ఏదైతే ఓటు బ్యాంక్ రాజకీయాలు, కుల బ్యాంక్ రాజకీయాలు ఏదైతే రాజకీయ పార్టీలు మాత్రమే వీటి మీద చేస్తుంది. కృష్ణారెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నార్గోన్ గారు ఒక పాయింట్ ఇందాక మీరు అన్నారు వేరే పద్ధతులు చాలా ఉన్నాయి. నిజంగా ఇప్పుడు పేదరికాన్ని ఎక్కడైనా అడ్రస్ చేయాల్సిందే, ఎదిగే అవకాశం కల్పించాల్సిందే అన్న దానిలోనే ఇది చెప్తూనే ఒక పాయింట్ ఏం చెప్తారు అంటే చాలామంది ఈ రిజర్వేషన్ ఈ రకంగా, ఎందుకంటే రేపు కోర్టులో కూడా ఏమవుద్దో మనకు తెలియదు, వెయిటేజ్ ఇచ్చే పద్ధతి, పేదరికం, తల్లిదండ్రులు చదువు లేకపోవటం, మాతృభాషలో చదవటం, ఇలాంటి 3-4 పారామీటర్స్ పెట్టుకొని ఒక 10% దాకా వెయిటేజ్ ఇవ్వచ్చు. ఏ కులమైనా ఏ మతమైనా ఆ వెయిటేజ్ ఇచ్చుకునే పద్ధతిలో వెళ్తే ఎలా ఉంటుందని ఒక చర్చ చాలా కాలంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళది కాకుండా ఒకేసారి ఇది తీసుకొచ్చారు. నా పాయింట్ ఇంకొక వ్యాలిడ్ పాయింట్, దాని మీద ఒకటి చెప్పండి. అలాగే రెండోది, నేను ఇందాక అన్నట్టు ఈ 10%కి రిజర్వేషన్ పొందుతున్న వర్గాల్లో ఈ కేటగిరీ ఈ ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళెవరు కూడా మళ్ళీ పోటీ పట్టడానికి వీల్లేదు. సో దాన్ని ఎలా చూస్తున్నారు అంటే అవకాశాలు వస్తాయని కదా, అక్కడ ఫార్వర్డ్ కమ్యూనిటీస్ అని చెప్పబడుతున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మేబీ బెటర్గా ఉండొచ్చు చదువుల్లో వాటిలో, కానీ బట్ అసలు అవకాశం లేకుండా చేయటం ఏ రకంగా చూస్తున్నారు అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా మళ్ళీ 10%లో అవకాశం ఇచ్చినట్లయితే ఇంకా వాళ్ళకి ఇచ్చిన పర్పస్ నెరవేరదు. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ ఏదలుచుకుంటే ఆ 10% ఆ వర్గాలకు ఇవ్వాల్సిందే. అందులో ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఇతర వర్గాలు, శూద్రాగ్ర కులాల్లో కూడా కొంతమంది బీసీలకు దగ్గరగా ఉన్న కులాలు ఉన్నాయి, కొన్ని బయట ఉన్నాయి. అటువంటి వాళ్ళకు ఉపయోగకరమే, మేమేమి దాన్ని కాదనటం లేదు. కానీ రాజ్యాంగం రచనా సమయంలో ఏ పర్పస్ తోటి అయితే రిజర్వేషన్లను పెట్టారో, అంటరానితనము, గిరిజనులు, లేకపోతే సామాజిక వెనుకబడతనం, విద్యా వెనుక, ఈ 4 ప్రధాన కారణాలు. అప్పుడు కూడా రాజ్యాంగం రచించే సమయంలో కూడా అంబేద్కర్ కాలంలో కూడా పేదలు ధనికులు అప్పుడు కూడా ఉన్నారు, అగ్రకులాల్లో అప్పుడు కూడా పేదవాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకు కల్పించలేదు? అప్పుడు కూడా పేదవాళ్ళు భారతదేశంలో 15% పైగా ఉన్న దాంట్లో పేదవాళ్ళు ఉన్నారు, భూమి లేని వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు మరి అంటే దీని పర్పసే, అసలు రిజర్వేషన్లో పర్పసే సామాజిక వెనుకబాటుతనము, లేకపోతే అంటరానితనము, లేకపోతే గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకు మాత్రమే. వీళ్ళు తరతరాలుగా 1000 సంవత్సరాల నుంచి చితికిపోయి ఉన్నారు. కాబట్టి కొంచెం వాళ్ళు చెప్పింది, అంబేద్కర్ స్వయంగా చెప్పాడు, ఒక కుంటి ఆయనకు ఒక ఊతకర్ర ఇచ్చి నడవటానికి, ఒక కర్ర పట్టుకొని నడవటానికి ఉపయోగపడేదే రిజర్వేషన్లు. అంతకంటే పెద్ద ఇంట్లో అదే సర్వస్వము అనేది కాదు. ఇది కొంతకాలం వరకు వెసులుబాటు కలిగించే చర్య. ఇంకొకటి ఏంటంటే బీసీలు మొన్నటి దాకా అసలు బీసీలకు కేంద్రంలో అసలు 1993 వరకు రిజర్వేషన్లు లేవు. దానికోసమే పోరాటం చేయడం జరిగింది. రాష్ట్రంలో రిజర్వేషన్లు 25% నుంచి 50%, 44% పెంచాలని మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. చేస్తున్న క్రమంలోనే ఉన్న వాటినే మళ్ళీ రంధ్రాలు పెట్టేసి ఒకవైపు మేము ఇంకా ఎక్కువ కావాలి, రాజకీయ రిజర్వేషన్లు కావాలని మేము పోరాటం చేస్తుంటే
అసలు నిన్నగాక మొన్న ప్రవేశపెట్టారో లేరో మళ్ళీ వాటిని తీసివేసి నిర్వీర్యం చేసి రంధ్రాలు పెట్టేసి దాన్ని ఏదో రకంగా ఏ కొత్త వర్గాన్ని రిజర్వేషన్లో చేర్చాలన్నా బీసీల మీదనే ప్రభావం. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ చేసింది ఏమని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 50% దాటొద్దు అని చెప్పింది. అది పిడుగు ఎవరి మీద పడ్డది? ఎస్సీల మీద పడలేదు, ఎస్టీల మీద పడలేదు, బీసీల మీదనే పడ్డది. 10% అకస్మాత్తుగా ఒకసారి 10% తగ్గిపోయింది. అంటే ఏ వర్గాన్ని చొప్పించిన రిజర్వేషన్లలో పడే పిడుగు ఎవరి మీద పడుతుంది అని అంటే అమాయకంగా ఉండి ఐక్యత లేకుండా లేకపోతే రాజకీయ చైతన్యం లేకుండా విడివిడిగా చెల్లాచెదురుగా ఉన్న బీసీ సమాజమే దీన్ని భరించాల్సి వస్తుంది. రాజకీయ పార్టీలు దీన్ని ఎందుకు, ఏ పార్టీకి కూడా చిత్తశుద్ధి లేదు. నిజంగా చెప్పాలి అంటే బీసీలకు జరిగే అన్యాయం విషయంలో రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా పరిపాలించింది, దానికి లేదు. బీజేపీకి కూడా లేదు. బీజేపీకి సారథ్యం వహించే బీసీ ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి వ్యక్తికి ఏదైతే ఆయన నిజాయితీతోటి ఆలోచిస్తాడేమో అంటే మళ్ళీ ఆయన అగ్రకుల పక్షపాతిగానే ఇప్పుడు మళ్ళీ బయటపడేటువంటి పరిస్థితి. శ్రీపతిరావు గారు 2 విషయాలు చెప్పండి. అంటే ఇప్పుడు ఇది ఇందాక మనం అనుకున్నాం, ఒక క్యాప్ తొలగించారు. ఇప్పుడు ఎప్పటి నుంచో అనేక డిమాండ్లు ఉన్నాయి. బీసీల రిజర్వేషన్ పెంపు కావచ్చు, వర్గీకరణ కావచ్చు, లేకపోతే మహిళల సంబంధించి రిజర్వేషన్లు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పుంజుకునే అవకాశం ఉందా? ఎలా చూస్తున్నారు? అంటే ఇది పెద్ద తేనె తుట్టిని కదిపినట్టేనండి, నో డౌట్. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక కాపు మేధావితో మాట్లాడాను. మీరు ఎలా చూస్తున్నారు ఇదనంటే, ఇది మాకు చాలా ప్రమాదం అని చెప్పాడు ఆ మేధావి. ఆయన కాపు కమ్యూనిటీలో చాలా పేరున్నాయని. ఇదంతా సామాజిక ఆయన ఏమంటారంటే, ఇప్పుడు మా కండిషన్స్ వేరు. ఇప్పుడు మమ్మల్ని దానిలో కలిపేసి కొట్టేస్తే మొత్తం వాళ్ళే తీసేసుకుంటారు, మాకు వచ్చేది ఏముండదు. వాళ్ళతో పోటీ పడలేమని మేము సపరేట్గా అడుగుతున్నాం. కాపులకి పెద్ద, కృష్ణారెడ్డి గారు అంటున్నాడు ఇందాక, కాపులకి పెద్ద మేలని. కాపులు చాలా తిరస్కరిస్తున్నారు దీన్ని. నెంబర్ 2, పేదల్లో అగ్రకుల పేదలు కింది కుల పేదలకి తేడా ఉందండి. అగ్రకుల పేదలకి కల్చరల్ హెరిటేజ్, కల్చరల్ బ్యాగేజ్ ఉంటుంది, సోషల్ నెట్వర్క్స్ ఉంటాయి. వీళ్ళకి సోషల్ నెట్వర్క్స్ ఉండదు. ఎకనామిక్గా మాత్రమే పేదలు ఇద్దరు సమానం, కానీ కల్చరల్గా, ఎడ్యుకేషన్ పరంగా, నెట్వర్క్స్ పరంగా అగ్రకుల పేదలు ముందు ఉంటారు. వీళ్ళకి వాళ్ళకి ముందు ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇదొక మీరు అన్నట్టుగా ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. కాపులది, ముస్లిమ్స్ది తెలంగాణలో 2 బిల్స్ అట్లానే పడిపోయినాయి, అక్కడ ఆపేశారు. 50% దాటింది. వీటన్నిటి సమాధానం చెప్పకుండా సుధాకర్ రెడ్డి గారు, అంటే వేగంగా చేశారు అన్నది ఒక అపప్రద అయితే ఉంది. పెద్ద చర్చ జరగకుండా, నిజమేనండి, వాస్తవం కాదు, చాలా వేగంగా చేశారంటా ఉన్నారు. దాన్ని ఎలా చూస్తున్నారు? ఒకటి, ఇప్పుడు నారాయణ గారు అన్నాడు బీసీల మీదనే పడుతుంది అని అనుకుంటుంది. ఎస్, ఎందుకొరకంటే సుప్రీంకోర్టు 50%కు మించరాదని బీజేపీ వాళ్ళే ఆర్గ్యుమెంట్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఇవాళ బీసీలకి ఈ విధంగా రిజర్వేషన్ కోటా తక్కువైంది. తక్కువైనప్పుడు ఎట్లా మీరు దీన్ని రాజ్యాంగ సవరణ చేయాలని మేము ప్రపోజల్ పంపినాం. అయినా కానీ వాళ్ళు అంగీకరించకుండా, అంటే దాని మీద సరే చాలా చర్చ జరిగింది. కోర్టుల్లో మీరు సరిగ్గా వాదనలు వినిపించలేదు. కొంత గతంలో 67% కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాష్ట్రంలో 63% ఎంత కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు లోకల్ బాడీస్కి ఇదే అబ్జెక్షన్ ఉన్నా కూడా కోర్టుల నుంచి ప్రత్యేక అనుమతి తెచ్చుకున్నారన్న ఇది కూడా ఉంది. కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నా మేము ఆర్గ్యుమెంట్ చేసినాం. అది అంత చెప్పంగా కూడా సుప్రీంకోర్టు అంగీకరించలేదు అనేటువంటి దాన్ని బీజేపీ ప్రభుత్వం సమర్థించింది. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు ఎట్లా సమర్థిస్తారండి? నిన్నటి దాకానేమో మీరు దాన్ని సమర్థిస్తూ వచ్చి ఇవాళ రాత్రికి రాత్రి ఏకపక్షంగా మీరు నిర్ణయం తీసుకొని, కాబట్టి అందుకొరకే కేవలం రాజకీయ లబ్ధి పొందటానికి మాత్రమే ఈ బిల్లు తీసుకొచ్చి దాన్ని చట్టం చేసడానికి ప్రయత్నం చేసిండ్రు. ఇలా సవరణ చేసేందుకు, ఎందుకంటే ఇలా ఆర్టికల్, ఎందుకంటే రాజ్యాంగాన్ని సవరణ చేసి 10% పెంచడానికి ఇలా ఓపెన్ చేసినాం కాబట్టి చాలా సంతోషం అని డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చడానికి అవకాశం. రామకృష్ణ గారికి ఇంకా చెప్పండి. లిబరలైజేషన్ తర్వాత యాక్చువల్గా ఉద్యోగాలు ఇవ్వటం అనేది, గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది తగ్గిపోయినాయి. పాస్వాన్ గారు ఒక మంచి మాట చెప్పారు. ప్రైవేట్ రంగంలో కూడా 60% ఇప్పుడు ఏదైతే తీసుకొచ్చారో మొట్టమొదటి ముందు ఆ ప్రైవేట్ రంగంలో కూడా 60% తీసుకురండి అని చెప్పారు. తద్వారా కొంత, ఎందుకంటే ఒక కంపెనీ పెట్టిన తర్వాత ఆ కంపెనీ యజమాని, బావమరిది, అన్న, తమ్ముడు, తర్వాత బంధువులు అవన్నీ నింపుకున్న తర్వాత ఏదో ప్యూన్ ఉద్యోగం ఏదో మిగతా వాళ్ళకి వస్తుంది తప్ప మనం కానీ డేటా తీసుకుంది. తర్వాత 4.5 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించింది, ఎన్ని ఉద్యోగాలు కల్పించింది, అందులో ఎంతమంది నష్టపోయారు అనేది ఒకటి. తర్వాత పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదు, ఈ డొంక తిరుగుడు మార్గం ఎందుకు. తర్వాత ఒక మాట సార్, కాంగ్రెస్ పార్టీ పైన ఎలిగేషన్ చేశారు, బీసీలకు జరగాల్సినంత మేలు జరగలేదని నేను ఒప్పుకుంటాను, కానీ
మనకి ఇక్కడ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు విద్యా ఉద్యోగాల్లో కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ తీసుకొచ్చింది, 34% పంచాయతీల్లో రిజర్వేషన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత మండల్ కమిషన్ సార్ మండల్ కమిషన్ సిఫార్సును ఉద్యోగాల్లో తీసుకొచ్చినప్పుడు సపోర్ట్ చేసింది. ఒక్క నిమిషం, 93లో సపోర్ట్ చేసింది, 2012లో విద్యలో బీసీలకు రిజర్వేషన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. రామకృష్ణ గారు రైట్ చేశారు. ఇక్కడ ఇది ఏ రకంగా చూస్తుంది భారతీయ జనతా పార్టీ? ఫైనల్గా ఇది న్యాయ సమీక్షకు నిలుస్తుందా? ఈ మిగతా వర్గాలన్నీ డిమాండ్స్ని ఏం చేస్తారు? రాజకీయ సంకల్పం మిగతా విషయాల్లో లేనట్టుగానే భావించాలని అడుగుతా ఉన్నారు. న్యాయపరమైనటువంటి సమస్యలు ఏమి తలెత్తావు దీనిలో. ముఖ్యంగా ఏంటంటే ఒక ముందుగా రామకృష్ణ గారు కూడా ఒకటి తెలుసుకోవాలి. యూపీఏ హయాంలోనే గతంలో 2010లో సిన్హా కమిటీ ఈబీసీ రిజర్వేషన్ గురించి ప్రస్తావించింది. అంతేకాకుండా ఇంకోటి ముఖ్యంగా బీసీలకు సంబంధించి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క మాట్లాడేటువంటి పెద్దలందరూ కూడా బీసీ కులం గురించి చిత్తశుద్ధి ఉంటే ఈ రోజున బీసీ యొక్క కమిషన్ కి ఏదైతే చట్టబద్ధత కల్పించిందో ఈ రోజున భారతీయ జనతా పార్టీ కల్పించింది. అదే బీసీ కులానికి చెందినటువంటి ఒక ప్రధానమంత్రి ఎస్సీ వర్గీకరణ కానీ ఓబీసీ పెంచడం కానీ అలాగే మహిళా రిజర్వేషన్ కానీ వీటి పట్ల కూడా మీరు సానుకూలంగా స్పందిస్తారని అడుగుతాను. వాటి మీద కూడా భవిష్యత్తులో సరైన నిర్ణయం తీసుకుంటాం. రైట్ అండి, థ్యాంక్ యూ. మనకి సమయం మించిపోయింది. ఇది ఇవాల్టి అంశం. ఏదేమైనా సరే ఈ రిజర్వేషన్ కల్పించడం మీద పార్టీలన్నీ కొంత ఇంకా ఒకవైపు వెల్కమ్ చేస్తూనే అనేక సందేహాలు లేవనెత్తా ఉన్నాయి. రాబోయే కాలంలో ఆ సందేహాలు నివృత్తి కావాలని, ఈ రిజర్వేషన్లు ఇతర వర్గాలకు అన్యాయం జరగకుండా, ఈ ఇతర కులాలు ఏదైతే రిజర్వేషన్ పొందుతున్న వర్గాలు కాకుండా మిగతా వర్గాల్లో కొంతమేరకు వాళ్ళకి సంతృప్తిని కలిగించడానికి సామాజికంగా కొంత ఈ ద్వేషభావాలు తగ్గడానికి ఉపయోగపడుతుందని అయితే మనం భావించవచ్చు. ఇది వాళ్ళ స్వతంత్ర భారతం చర్చలో పాల్గొన్నటువంటి శ్రీపతిరాముడు గారికి, నారగోని గారికి, సుధాకర్ రెడ్డి గారికి, రామకృష్ణ గారికి, అలాగే బీజేపీ కృష్ణారెడ్డి గారికి అందరికీ నమస్కారం. సెలవు.